మనం తాగే నీళ్ళకు కూడా చెవులుంటాయంట. వినగానే మనకు గుర్తొచ్చేది ఒక సామెత, గోడలకు కూడా చెవులుంటాయంట. కానీ ఇది మామూలు విషయం కాదు. మసరు ఎమాటో అనే జపాన్ శాస్త్రవేత్త ఈ మాటల శక్తిని నీటిపై ఎలా పనిచేస్తుందో ప్రూవ్ చేశాడు. ఇక ప్రపంచం షాక్ అయింది. ఒక చిన్న ప్రయోగం చేశాడు. 3 గ్లాసుల్లో శనగపప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోశాడు. ఆ తర్వాత ప్రతి గ్లాస్ ముందు 21 రోజుల పాటు వేరువేరు మాటలు అన్నాడు. ఫస్ట్ గ్లాస్తో ప్రేమగా మాట్లాడాడు, థ్యాంక్ యూ అన్నాడు. సెకండ్ గ్లాస్తో తిట్టాడు, నీ వల్ల ఏం కాదన్నాడు. థర్డ్ గ్లాస్తో అసలు పట్టించుకోలేదు, పూర్తిగా మౌనంగా ఉన్నాడు. 21 రోజుల తర్వాత షాక్ అయ్యే రిజల్ట్. థ్యాంక్ యూ అన్న గ్లాస్లో మొలకలు చక్కగా మొలిచాయి. తిట్టిన గ్లాస్లో మొలకలు పూర్తిగా ఎండిపోయాయి. మౌనంగా వదిలిన గ్లాసులో మాత్రం చలనం లేదు. నీటిపై మాటల శక్తి పనిచేస్తే మన శరీరం 70% నీరే కదా. అంటే మన మీద ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఒక్కసారి ఊహించండి. ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్.